మోసగాడివిరా నువ్వు. నా లక్ష నాకు ఇవ్వకపోతే బొక్కలో పెట్టిస్తాను. ముష్టిదానివే నువ్వు, అడుక్కుంటా అలాగా. ఎక్కడికి పోతా? లక్ష ఇస్తానే ఎక్కడ ఉంటాగా. దొంగతనాలు, మోసాలు, బేవస్ గా బిహేవ్ చేయడం ఇవి కాకుండా ఇంకేమైనా చేసావరా నువ్వు? పైగా ఆఫీస్ లో సాఫ్ట్వేర్ ఎలక్షన్స్ అంటావా? పెంట చేస్తున్నావు కదరా. ఓడిపోతావు కుళ్ళిపోయి ఏ మాటలు పడితే ఆ మాటలు అంటున్నావే. ఓడిపోయే వాళ్ళు సొల్లే చెప్తారా. సాఫ్ట్వేర్ ఎలక్షన్స్ లో గెలిచేది నేనేనే. నీ ముఖం అద్దంలో చూసుకొని ఇప్పటికైనా అర్థం చేసుకో. నీ పేరే సీను, నీకు లేదంత సీను. పోయే వరస్ట్ పిల్లో. అది వరస్ట్ పిల్లో కాదురా, ఫెల్లో. బొక్కలే పోవే. ఆడేవులో ఎలక్షన్స్ పెడితే గెలిచేది సింహమే, పంది కాదు. నేను సింహం, నువ్వు పందే. ఎలక్షన్స్ అయ్యాక తెలుస్తుందిరా నువ్వు గెలిచే సింహం కాదని, గాయపడ్డ సింహం అని. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నారా, ఇందులో కుక్క నువ్వే. 100 గేదెలు తిన్న రాబందు ఒక గాలివానకు సచ్చిందట. అందులో గేదె నేను, రాబందు నువ్వే. పోన్లే, నువ్వు గేదెనని ఒప్పుకున్నావు కదా. ఆపండి, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా చెప్పండి. గొర్రెచ్చి కసాయవాడిని నమ్మిందంట. ఇందులో కసాయ ఎవరు, గొర్రెవరు చెప్పండి. అదిగా గొర్రె. అదే ఇద్దరు గొర్రెలే, ఇద్దరు కసాయ వాళ్ళే. ఎవరి గోల వాళ్ళది, ఎవరి స్వార్థం వాళ్ళదే. మీరెప్పటికీ మారుతారో, మీరిద్దరు ఎప్పుడు కలిసి ఉండడం చూస్తానో నా కళ్ళతో. ఛీ, వీటితో కలవడమా అస్సలు జరగదు. పోవే, ఈ ఎలక్షన్స్ లో గెలిచేది నేనే. నిన్నోడిని చూపెత్తానే. లక్ష్మి మీద గెలవడం చాలా కష్టం రా. ఎలా ఆయన గెలవాలరా? ఆ సెంటిగాడు ఉన్నా బాగున్ను. ఆ డకుటగాడు అలా వచ్చి ఏటి ప్లాన్ చేస్తారో చెప్పేవాడు. అవును మామ, ఆ తులసి అన్న బావును ఏ చేతవాడో చేసి నిన్న ఎలక్షన్ లో గెలిచేలా చేసిన. అవునరా. ఆ తులసి ఏమో మా దగ్గర డబ్బులు దెబ్బేసేది, ఆ చంటిగాడేమో మీ దగ్గర డబ్బులు దెబ్బేసేవారు. ఇద్దరికిద్దరు డబ్బుల కోసం ఏదన్నా చేసేవాళ్ళరా. పర్ఫెక్ట్ మ్యాచ్ రా వాళ్ళది. డబ్బులు 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 అదిరా. ఎలక్షన్స్ లో గెలవాలంటే మనకి ఇప్పుడు డబ్బులు కావాలి. డబ్బులు ఎందుకురా? పంచిపెట్టడానికి. చిప్పు దబ్బి పిచ్చెక్కినట్టుందిరా నీకు. ఇదేమన్నా నిజమైన ఎలక్షన్స్ అనుకుంటున్నావా? ఇక్కడ గెలవాలంటే డబ్బు పంచాలి, మందు పంచాలి, మాయ మాటలు చెప్పాలి, మోసాలు చేయాలి. లక్ష్మి మీద గెలవడానికి నేనేమైనా చేస్తా. అమ్మ లక్ష్మీదేవి, డబ్బుల విషయంలో నువ్వే అలాగని మాకు హెల్ప్ చేయాలమ్మా. నువ్వే మాకు డబ్బులు ఇచ్చి ఎలాగోలాగా సాయం చేయాలమ్మా. రే 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 ప్రేమ వస్తుందిరా. అవునా? అవునరా. దేనికిరా? ఏమోరా తెలియదు. తెలుసు. హాయ్ సీను, నువ్వు నాకు ఇచ్చావు కదా, తిరిగి ఇచ్చేస్తున్నా విత్ ఇంట్రెస్ట్ 3%. థ్యాంక్ యూ ప్రేమ. డబ్బులు 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 అనుకుంటే లక్ష్మీదేవిలా తెచ్చిచ్చావు. ఎప్పుడు చూసినా లక్ష్మి లక్ష్మి లక్ష్మి, ఎప్పుడు అదే గోలనా? ఎందుకు సీను ఇలా మాట్లాడుతున్నావు? ఇదంతా చేస్తుంది లక్ష్మి మీద కోపంతో కానీ ఇంకేం కాదు ప్రేమ. నీకు లక్ష్మి మీద గెలవడం ఇంపార్టెంటా, నా ప్రేమ ఇంపార్టెంటా అంటే లక్ష్మియే ఇంపార్టెంట్ అని నువ్వు తేల్చేసావు సీను. నీకు నాకు సెట్ అవ్వదు సీను, నన్ను వదిలే. ప్రేమ 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 ఏంటి అంటే ఈ టైంలో అడగచ్చు అడగకూడదో తెలీదు. ఏంటో అడుగు. అంటే ఇప్పుడు నువ్వు నా మీద కోపంగా ఉన్నావు కదా, ఇప్పుడు నా కోటేస్తావా లేకపోతే లక్ష్మి కోటేస్తావా అని. వేస్తా, లక్ష్మికే వేస్తా, నీకు మాత్రం వేయను. వేస్ట్ ఫెలో. అది కాదు ప్రేమ. ప్రేమ 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 ఒక ఓటు బొక్క. ఏంట్రా సీను, తన్ని లవర్రా, ఓట్లా చూస్తావేంటి? ఎలక్షన్స్ లో కావాల్సింది మన లవ్వా, మన వాళ్ళ అని కాదు. మన పార్టీ కోటేస్తారా లేదా అని మాత్రం చూడాలి, అర్థమైందా? ఏంట్రా సీను పొలిటీషియన్ లో మాట్లాడుతున్నావు? నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మర్చిపోకు. నేను సాఫ్ట్వేర్ పొలిటీషియన్ రా. నువ్వు చేసేది కరెక్ట్ కాదురా సీను. నాకు ఈ టైంలో గెలవడం తప్ప ఏది ఇంపార్టెంట్ కాదు. అసలు డబ్బులు కూడా వచ్చాయి అంటే ఎలక్షన్స్ లో ఎలక్ట్రిసిటీ మామూలుగా ఉండకూడదు. సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. మన పార్టీకి ఏదైనా మంచి పేరు చెప్పండి రా. మన టీం ని లీడ్ చేసే ఏ పేరైనా ఓకే. సాఫ్ట్వేర్ పార్టీ వద్దు, ఇంకేదైనా చెప్పండి. విన్ పార్టీ, ఎందుకంటే ఎట్లాగో మనం విన్ అయిపోతాం కాబట్టి మన పార్టీలు కూడా విన్ ఉంటుంది పక్కా. కొత్తగా నేను చెప్పండి రా. అసలు నువ్వేమనుకుంటున్నావు చెప్పరా? మనం ఆ టీం ని ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళు మనల్ని చూసి మోటివేట్ అవ్వాలి. మనం ఏం చేస్తానో తెలియాలి, మనం ఏంటో తెలియాలి. దుమ్ము లేచిపోవాలంతే. దుమ్ము లేచిపోయే పార్టీ మాస్గా ఉండకూడదురా, క్లాస్గా ఉండాలి. టీమ్ స్పిరిట్ పార్టీ బాగుంది. టీమ్ స్పిరిట్ పార్టీ. సరే ఇంగ్లీష్ లెట్టేద్దాం. డస్ట్ రైజింగ్ పార్టీ. డస్ట్ రైజింగ్ పార్టీ. ఎస్, డస్ట్ రైజింగ్ పార్టీ. మన పార్టీ పేరు డస్ట్ రైజింగ్ పార్టీ. ఫిక్స్. మస్తుంది. ఈసారి పక్క మనం విన్ అయిపోతాం. ఆ సీన్ అలాగే మంచిగా ఆడుకోవచ్చు. గైస్, మనం పార్టీ పేరు డిసైడ్ అయిపోయాం కాబట్టి నౌ వీ హ్యావ్ టు డిసైడ్ లోగో. లోగో, యా. ఎనీ క్రియేటివ్ ఐడియాస్?
బేసిక్గా నేను ఎప్పటి నుంచో సింగర్ అవ్వాలనుకుంటున్నాను. నాకు గిటార్ కూడా బాగా ఇష్టం. సో గిటార్. మనం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం, గిటార్ అంటావేంటి? ఎనీ సజెషన్? నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం కాబట్టి బిర్యానీ. నేను ఇందాకే చెప్పాను, వీఆర్ వర్కింగ్ ఇన్ అ సాఫ్ట్వేర్ ఫీల్డ్. బిర్యానీలు గిటార్లు కాకుండా ఏదైనా క్రియేటివ్గా ఆలోచించండి ప్లీజ్. సరే మరి నువ్వే చెప్పొచ్చు కదా, నేమ్ ఎలాగ పెట్టా కాబట్టి. సరే, మనం అంత డిఫికల్ట్గా లేకుండా మనం రోజు వర్క్ చేసేది ల్యాప్టాప్ కంప్యూటర్స్ మీదే కాబట్టి అదే పెట్టేసుకుందాం. ఈజీగా ఉంటుంది, బాగుంది. లోగో కూడా Laptop తెలిసినట్టు fix. ఉంటుంది. Mhm, బాగుంది, done. నైస్, ఫిక్స్. రే మన పార్టీకి సింబల్ ఏంట్రా? అందరూ గెలవాలనుకునేది, గెలిస్తే కూర్చునేది ఈ కుర్చీలోనే కదరా. సో మన పార్టీ సింబల్ కుర్చీ. కుర్చీకే మీ ఓటు. కుర్చీకే మీ ఓటు. కుర్చీకే మీ ఓటు. నీ సమస్య ఏటో తెలుపుము. నాకు 1 month చాలా లాంగ్ లీవ్ కావాలి. ఎందుకో? ఫుల్గా తినేసి పడుకుందామని. నువ్వు పడుకోవడం తప్ప ఇక్కడ పీకింది ఏముంది? అలా అయితేనే నీకు ఓటేస్తాను. సరే కానీ 1 month కాదు కానీ 1 week తీసుకో. అలాగైతే నా ఓటు నీకు. ఓకే. నా మేకప్ కిట్ అయిపోయింది, కొనేసిస్తే నా ఓటు నీకే సీను. మేకప్ కిట్ కావాలా? సరే ఇచ్చేస్తాను. నా ఓటు నీకే సీను. ఏసి ఏసి. నా గర్ల్ ఫ్రెండ్ని ఈ ఆఫీస్లో జాయిన్ చేయాల్సిను. నువ్వు కానీ జాయిన్ చేస్తే నా ఓటు నీకే. ఓకే డన్. చేసేద్దాం చేసేద్దాం అలాగే చేసేద్దాం చేసేద్దాం. క్యాంపెయిన్ ఎలా స్టార్ట్ చేద్దాం? అరే అర్జుడు, ఓ తమ్ముడు, నీ ఓటు నాకే వేయాలి. రే మామ, ఆడ మనకి ఏడ్రా. అవునా? అవును. సరే, పద. లక్ష్మి, వాళ్ళందరూ వెళ్ళి ఓట్లు అడుకుంటున్నారు, మనం కూడా వెళ్ళి అడుకుందాం పద. చిచ్చి, ఇలా ఓట్లు అడుకోవడం నా వల్ల కాదురా. గెలిస్తే నిజాయితీగా గెలవాలి, లేకపోతే ఇలాంటి గెలుపు నాకు అవసరం లేదు. నువ్వు గెలవడం వల్ల ఇక్కడ ఏం నష్టం లేదు, బట్ ఆ సీన్ గాడి ముందు ఓడిపోవడం మాత్రం నీకు ఇష్టమా? అస్సలు లేదు. ఇప్పుడేంటి, ఓట్లు అడుక్కోవాలా? పద. ఎస్ పద. హే ప్లీజ్ మాకే ఓటేయండి ప్లీజ్. ఏ తమ్ముడు, నీ సమస్య ఏంటో చెప్తే తీర్చేస్తాం. అసలు నువ్వే పెద్ద సమస్య. ఆఫీస్ పెట్టిన దరిద్రాన్ని నువ్వు. అసలు నీ అవతారం ఏంటి, అటు అవ్వలేటి? ఎప్పుడైనా చూసుకున్నావురా? సాఫ్ట్వేర్ ఆఫీస్ అనుకున్నా, రైల్వే స్టేషన్ అనుకున్నా, నీలాంటి అవడైనా ఓటేస్తారా అసలు? ఓర్ నువ్వు అయిపోయావరా నా చేతిలో. ఒరే మామ, వదిలేరా, please, వదిలేరా, ఈ ఎలక్షన్ గొడవ పడరా రే. దిలీప్, నీ ఓట్ నాకే అనుకుంటా. కాదు అనుకుంటా కాదు లక్ష్మి, ఓట్ ఫర్ మీ అని అడగాలి. అడుగు. దిలీప్, ప్లీజ్ ఓట్ ఫర్ మీ. నేను ఓటు వెయ్యా. ఏమన్నావు? నేను ఓటు వెయ్యా. నాకు అర్థమైంది, వీడు 1000 కోటేస్తా అంటున్నాడు, అంతేగా? కరెక్ట్. నో, ఇలా డబ్బులతో వచ్చి గెలుపు నాకొద్దు. నేను గెలిస్తే నిజాయితీగా గెలవాలి. నోటు కోటేంట్రా, ఇప్పటికైనా మారండి. బ్రో ప్లీజ్ లక్ష్మికి ఓటేయరా. ప్లీజ్. థ్యాంక్ యూ. సీను 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 సీను. తమ్ముడు, నీ ఓటు నాకే వేయాలి. నేను ఓటు వెయ్యా. వెయ్యా? ఓ, 1000 ఇస్తే ఓటేస్తానంటావు అంతేగా? ఓరా 1000 ఇదిగో. నాకు కావాల్సిందే. నా ఓటు నీకే. అది నాకు తెలుసు, ఓటర్కి ఏం కావాలో నాకు బాగా తెలుసు. ఒరే పదండ్రా. సీను సీను సీను. బ్రో ప్లీజ్ మాది కొంచెం లక్ష్మికి ఓటేవా? యా ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పద పద పద, వేరే ఫ్లోర్కి వెళ్దాం. ఓ తమ్ముడు, తెలుసు కదా కుర్చీగా మన ఓటు. తమ్ముడు తెలుసు కదా. అరే 1000. భయ్యా, మీ ముగ్గురు ఓటు నాకే వేయాలి. తెలుసు కదా మన గుర్తు, కుర్చీ. అసలు నీకు ఓటు ఎందుకు వేయాలరా? సాఫ్ట్వేర్ ఎలక్షన్లోకి వెళ్ళడానికి. డబ్బులు ఎలా దీనికి? లేదు మామ. సరే, నీకు 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 మీ ముగ్గురికి తల 3000 వస్తాయి. ఓడేసాను నాకు. అసలు నీకు ఈ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందే రికమెండేషన్ వల్ల. మళ్ళీ ఏమైనా కష్టపడి జాబ్ తెచ్చుకున్నావా? కష్టపడి ఏమైనా పని చేస్తున్నావా? అసలు ఏ క్వాలిఫికేషన్ ఉందరా నీకు? ఎక్కడికొచ్చి ఆడుకోవడం, గోల్ చేయడం, ఎవడొకటితో గొడవ పడడం తప్ప ఇంకేమైనా ఉందా? అయినా అన్ని నీలాంటి వాళ్ళ దగ్గర బాబు అన్నీ బాగా దొరుకుతాయి. కానీ మేము నీకు ఓటేయం. లక్ష్మి ఇస్ ద మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్. తనకి ఓటేస్తాం. ఇంకా దుబాయ్ వెళ్ళి ఎవరితో గొడవపడు. వెళ్ళు వెళ్ళు. ఆల్ తేలితే ఎందుకురా, నీతో గొడవ పడతాను. చాలా చూసా. పోరా. అమ్మా 3 మర్డర్ కేసులు నా మీద. క్యాంపెయినింగ్లో మన ఆఫీస్ కోసం ఏం చేస్తామని చెప్పాలి. అండ్ అలాగే మన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేలా కొన్ని క్యాంపెయిన్స్ చేయాలి. ఓకే. లైక్ క్లీన్ అండ్ క్లియర్ ఆఫీస్,
ఓకే. ఎస్. సో నువ్వు స్టార్ట్ చేస్తే నేను వీడియోస్ ఫొటోస్ తీస్తా. నేను క్లీన్ చేయాలా? ఇదిగో ఇది కూడా క్లీన్ చేయి. ఇదిగో ఇది కూడా. ఎందుకు ఇలా చేస్తున్నావు? పాలిటిక్స్ అంటే అంతే, మనమే చెత్తేయాలి, మనమే క్లీన్ చేయాలి, అది మ్యాజిక్. నువ్వు చెయ్యి, నేను చెప్తా కదా. ఓకే. సో ఇప్పుడు కెమెరా కోటింగ్ రిక్వెస్ట్. మన ఆఫీస్లో చాలా చెత్త ఉంది, దాన్ని క్లియర్ మనమే చేయాలి. మన చెత్త మన బాధ్యత, మనమే ఆ చెత్తని క్లీన్ చేద్దాం. చూడరా, అది ఇంట్లో అసలు ఒక ప్లేట్ కూడా కడిగేది కాదు, అలాంటిది ఇక్కడికి వచ్చి అన్ని క్లీన్ చేసేస్తుంది. అవును, నా పైన గెలవడానికి ఏదైనా చేస్తుంది. నేను కూడా ఏదోటి చెయ్యాలి, చేసేస్తా. గెలవాలంటే ముందు మందు పంచేస్తా. రే అది మాత్రం వద్దురా, లక్ష్మి మేము గెలవడం కోసం మరీ అంతగా దిగజారుతావా? లైట్ తీసుకోరా. దాని మీద గెలవడం కోసం నేను ఎంతకైనా దిగజారుతా, ఏమైనా చేస్తా. అరే వద్దురా, ప్రేమకి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. నాకు ఇప్పుడు ప్రేమ ఇంపార్టెంట్ కాదు, గెలవడం ఇంపార్టెంట్. నీ ఇష్టం, నీకు నచ్చింది చేసుకో, నేను వెళ్ళిపోతున్నా. బోకలే నాన్న సీనిగా. నువ్వేట్రా పాల్గొన పుడకలాగా, నువ్వెందుకు వచ్చావు? నువ్వేట్రా నీ ఒరిజినల్ కోల్పోతున్నావు అని చెప్పడానికి వచ్చా. నేను బాగానే ఉన్నాను కదరా, నేనేం కోల్పోయా? ప్రేమ కోపం తెప్పించి నువ్వేం గెలుస్తావురా? ఆడదాని సపోర్ట్ లేకుండా ఇంకో ఆడదానిపై గెలవడం అంటే చాలా కష్టంరా. వెళ్ళి ముందు ప్రేమకి కోపం తగ్గించు, నీకు సపోర్ట్ చేసేలా చేసుకో, అప్పుడు విజయం నీదే. నిజమేరా, నువ్వు చెప్పింది కరెక్టే. నేను ఆ పనిలో ఉంటా, వస్తా. ఇంకమ్మే ఎవరిది? ప్లీజ్ సారియా? మొదలెట్టండి స్లోగన్స్. ఎస్, మనం వర్క్ చేస్తే అందులో తప్పుండదు. 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 ఈసారి మన పార్టీకి తిరుగుండదు. 1000 రూపాయలు అందు మన కుమార్ ఆంటీ. 1000 ఇస్తున్నాం కాబట్టి గెలవాలి మన డస్ట్ రైజింగ్ పార్టీ. వీడి పని తర్వాత చెప్తా. రూమ్ లోకి వెళ్ళాలంటే తీయాలి తలుపు, రూమ్ లోకి వెళ్ళాలంటే తీయాలి తలుపు. ఈసారి మన టీం దే గెలుపు. కట్టప్ప పొడిచాడు బాహుబలికి వెన్నుపోటు. కట్టప్ప పొడిచాడు బాహుబలికి వెన్నుపోటు. మీరందరూ వెయ్యాలి మా సీనిగాడికి ఓటు. మన సాఫ్ట్వేర్ జాబ్ ఆసమ్. ఈసారి ఎలక్షన్స్ కి సీనుగాడి పార్టీ అదిగదిగో పాము. ఈ ఎలక్షన్స్ లో గెలిచేది సీనిగాడికి ఉంది తిక్క. ఈ ఎలక్షన్స్ లో మేము గెలవడం ఇప్పుడు అసలైన ఘట్టం ప్రవేశపెట్టబోతున్నాం. మందు విందు చిందు. మందు దేనైనా గెలిచేలా చేస్తుంది, తాగినోడికి తాగినంత. ఎలక్షన్స్ అంటే అంతే, వీక్నెస్ మీద కొడాలి. మగోళ్ళకి మందు ఇచ్చి కొనియాలి, ఆడవాళ్ళకి షాపింగ్ డబ్బులు ఇచ్చి వాళ్ళని కూడా కొనియాలి. మగాడికి మందు వీక్నెస్, ఆడవాళ్ళకి షాపింగ్ వీక్నెస్. ఆ వీక్నెస్ని క్యాష్ చేసుకోవడమే మన పని. ఆంధ్ర మందు పంచిపెట్టేద్దాం. ఆడదాం ఆంధ్రలాగా, తాగుదాం తెలంగాణ. ఆంధ్ర సరుకు, తెలంగాణ కొరకు. ఇంకా మొదలు పెడదామా? భూమి మొదలు కొట్టాలంటే భూమి ఇవ్వాల్సిందే. ప్రెసిడెంట్ మెడల్ ఎలాగో మనకు రాదు కాబట్టి ప్రెసిడెంట్ మెడల్ మనం ఇచ్చేద్దాం. స్పెషల్ స్టేటస్ ఇచ్చాం అనుకో, వాట్సాప్లో స్పెషల్గా స్టేటస్ పెట్టేస్తారు మన కోసం. ఇక మనదే గెలుపు, మనమే ఓడిఎం. అందరూ నాకు ఓటు వెయ్యాలి, లేకపోతే అరే ఏం చేస్తున్నావు? స్పీచ్ ప్రిపేర్ అవుతున్నాను రా. ప్రేమ 3 days లీవ్ అంటరా, ఊరు వెళ్ళిపోతుందంట.
అవునా? వెళ్ళు త్వరగా మాట్లాడు ప్రేమతో. ప్రేమ, ఏ ప్రేమ, ఒకసారి నీతో మాట్లాడాలి. నాతో మాట్లాడొద్దని చెప్పాను కదా సీను. ఒకసారి చెప్పేది విను. నేను ఒకసారి మాట్లాడాలని చెప్తున్నాను కదా. నేను విన్ను. నీకు నా మీద ప్రేమ తగ్గిపోతుంది ప్రేమ. అవును, నీకు నా మీద ప్రేమ పెరిగిపోతుంది కదా, అందుకే నాకు నీ మీద ప్రేమ తగ్గిపోతుంది. సరే, ప్రేమగా ప్రేమిస్తున్న నా ప్రేమ ప్రేమను ప్రేమిస్తున్న నా ప్రేమకి ప్రేమగా ప్రేమిస్తుంది. దీంట్లో ఎన్ని ప్రేమలు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ నీ పైన ఎంత ప్రేమ ఉందో నాకు బాగా తెలుసు. ఒకప్పుడు ఒక అమ్మాయి ప్రేమ కోసం ఏమైనా చేసేయాలనిపించేది, కానీ ఇప్పుడు నీ ప్రేమ ఈ ప్రేమ కోసం తప్ప ఇంకెవ్వరి కోసం చేయాలనిపించట్లేదు. చివరిగా ఒక మాట, ప్రేమను ప్రేమించమన్నా, ప్రేమ అన్నిది పెంచమన్నా, ప్రేమ ఉన్నది ప్రేమించడానికో విశ్వదాభిరామ, ప్రేమ వాళ్ళ నానే మా మామ అని ఎప్పుడో ఫిక్స్ అయిపోతున్నా. ఇక నీ ఎట్టం కోపడతావో ఏం చేస్తావో ఇంక నీ ఎట్టం. ఇక సరే, నేను వస్తా. ఓట్ ఓట్ ఓట్. నాకెందుకు ఓట్ వేయాలో నేను చెప్పలేను, కానీ మన కంపెనీకి నేనేం చేశానో చెప్పగలను. నా వర్క్ అంతా టైంకి కంప్లీట్ చేశాను. నా వర్క్ అంతా నేనే చేశాను. ఎన్నో ప్రాజెక్ట్స్ని లీడ్ చేశాను. టీమ్ లీడ్గా ఎంతమందికో హెల్ప్ చేశాను. సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలియదు, సాఫ్ట్వేర్ స్పెల్లింగ్ కూడా రాదు. అలాంటి వాడికి మీరు ఓటేస్తారా? లేక ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా కెరీర్ని స్టార్ట్ చేసి టీంని లీడ్ చేస్తున్న లక్ష్మికి ఓటేస్తారా? ఇష్టం లేకుండా లక్ష్మి కష్టంతో ఈ సీన్గాడు జాబ్లో జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి అందరితో గొడవలే. హెచ్ఆర్ అనే వాల్యూ కూడా నాకు ఎప్పుడు ఇవ్వలేదు. నన్ను ఎన్నెన్నో మాటలు అన్నాడు, ఎన్నో తిట్లు తిట్టాడు, కానీ కేవలం లక్ష్మి గురించి విని నేను భరిస్తూ వస్తున్నాను. నా పార్టీ నేమ్ టీమ్ స్పిరిట్ పెట్టింది కూడా అందుకే. టీంలో స్పిరిట్ని నింపుతూ వాళ్ళ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తూ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలా చేశాను. గీత అనే అమ్మాయిని రాగానే పారిపోయేలా చేశాడు. ప్రేమ అనే అమ్మాయి రాగానే ప్రేమ ప్రేమ అంటూ వేధించాడు. కామాంధుడు వీడు. మనం ఇక్కడ కలిసేలా చేసింది సాఫ్ట్వేర్ జాబ్. సో మనం మెయిన్గా యూజ్ చేసేది కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్ కాబట్టి దాన్నే మన పార్టీ సింబల్గా కూడా పెట్టాను. అలాంటి వాడికి మనం ఓటేస్తామా? 100 మంది ఎదవలు గెలిచినా పర్లేదు, కానీ ఒక్క మంచి వ్యక్తి మాత్రం ఓడిపోకూడదు. మనం మేనేజర్ పొజిషన్ ఇస్తున్నామంటే మనల్ని మేనేజ్ చేసేవాడై ఉండాలా, లేక మన రేంజ్ మార్చేవాడై ఉండాలా? నేను మేనేజర్ని అయితే ఆ 1 డే మీకు బెస్ట్ మేనేజర్ని అవుతాను. వర్క్ రిడ్యూస్ చేస్తాను. ఈజీ ఫార్మాట్లో వర్క్ ఉండేలాగా చేస్తాను. టీమ్ మీటింగ్స్ పెట్టి మీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేస్తాను. సీనుని మేనేజర్ చేసామనుకోండి, కేవలం మనని మాత్రమే మేనేజ్ చేస్తాడు. అదే లక్ష్మిని మేనేజర్ చేస్తే మన రేంజే మారుస్తుంది. సో మీ ఓట్ ఎవరికి? కష్టపడి జాబ్ తెచ్చుకున్న లక్ష్మికి ఓటేస్తారా, లేక వేరే వాళ్ళ కష్టంతో జాబ్ తెచ్చుకున్న సీనుగాడికి ఓటేస్తారా? సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి మీ ఓటా, లేక సోంబేరికా? ఐ థింక్ ఐ డిజర్వ్ టు విన్. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. ఇంకా డిసిజన్ మీది. ఈ స్పీచ్లో మన వాళ్ళు కాదు, కానీ మన పార్టీ సింబల్ ఏంట్రా? కుర్చీ. ఇది అందరు కొనగలరా? కొనగలరు. మరి వాళ్ళ పార్టీ సింబల్ ల్యాప్టాప్. మరి అది అందరు కొనగలరా? కొనలేరు. అది కాబట్టి మన పార్టీయే గెలవబోతుంది. అర్థమైందా? దీన్ని బట్టి మనదే గెలుపు. గెలుపు. సిద్ధం. సిద్ధం రా. లచ్చే, ఎక్కడెట్ చేస్తున్నావే? నువ్వేం చేస్తున్నావురా పిచ్చోడా? సోంబేరి ముఖం. వస్తే తెంగర వచ్చి ఈ డ్రెస్లో నువ్వు కత్తిలాగా ఉన్నావే కదా. నా హెయిర్ కూడా చాలా బాగుంది కదా. సూపర్గా ఉంది. నువ్వు కూడా హీరోలాగా ఉన్నావురా, కాకపోతే జుట్టే ఇదిగో నాలాగా చేయించుకో, బాగుంటది. థ్యాంక్స్ లచ్చే.